దళపతి విజయ్ ఇంతకాలం సీట్లో అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా పాపం ఎడతెరపి లేకుండా తాను అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలే చూసుకుంటూ బయట ప్రపంచంలోకి రాలేకపోయాడు. ఒక కార్పొరేట్ సీఈఓ ఎలాగ పనిచేస్తాడో అలాగే 10 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వరకు పనిచేస్తే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూడా ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుని ఆ క్యారేజీ తన క్యాబిన్లో కూర్చొని తినేసి మళ్ళీ పని చేసుకుంటూ గడిపాడు. సూపర్ సూపర్ సూపర్. మరి నిన్నటి రోజున ఆయన మీ అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒకానొక మీటింగ్ సమయంలో అక్కడ ప్రజల్లో వాళ్ళ తోపులాటలో సుమారు ఒక 20 మంది పిల్లలు, 12 మంది స్త్రీలు, ఇంకో 5-6 మంది మగవాళ్ళు, మొత్తం 37-40 మంది వరకు చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ పలకరించడానికి, పరామర్శించడానికి ఆయన వెళ్ళాడు. దాంట్లో ఏ కుటుంబం నుంచి మగదిక్కు చనిపోయారో ఆ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు ఇచ్చాడు. స్టేట్ గవర్నమెంట్లో తన పార్టీ తరఫున వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేశాడు. అంతేకాకుండా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్తో కూర్చొని వాళ్ళు చెప్పే బాధలు వింటూ ఆ బాధల్లో తను కూడా చలించిపోయి తను కూడా కన్నీరు కార్చాడు. అది విజయ్. అప్పుడు చెప్పాడన్నమాట, ఆ రోజు అలా జరగటానికి కారణం డిఎంకే ప్రభుత్వమే. ఆ రోజు మీటింగ్లు అంతకుముందు జరగాల్సిన 2 చోట్ల మీటింగులకి అక్కడ పోలీసులు రద్దు చేశారు. అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి తోపులాట జరుగుతుంది కాబట్టి మేము క్యాన్సిల్ చేసాం. అంటే క్యాన్సిల్ చేసే అధికారం పోలీసులకు ఉంది. వీళ్ళకి చెప్పచ్చు, చెప్పకుండా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. అయినా సరే వీళ్ళు ఆ 2 మీటింగ్లు క్యాన్సిల్ చేశారు కానీ దీన్ని క్యాన్సిల్ చేయలే. ఈయన ఊర్లోకి రావడానికే 6 గంటలో 7 గంటలో లేటుగా రావడం జరిగింది. అప్పటికే జనాలు కిక్కిరిసి ఉన్నారు. ఆ సంగతి పోలీసులు తెలుసు. అయినా సరే మెయిన్ రోడ్ నుంచి లోపలికి తీసుకెళ్ళి సైడ్లో లేన్లోంచి తీసుకెళ్తున్నప్పుడు పోలీసులే ఎస్కార్ట్ చేసి రండి అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇంత పెద్ద మారణ హోమం జరగటానికి కారకులు ఒక పకడ్బందీ ప్రణాళికలో పోలీసులు పావులయ్యారు. పోలీసులు చేశారని అన్న కానీ పోలీసులు పావులయ్యారు. సాధారణంగా ఈ రాజకీయ నాయకులకి తొత్తులుగా పనిచేసి వారికి అభిమానం పొందుకొని వారి యొక్క పదవులు పెంచుకోవాలి, స్థాయిలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో పోలీసు వ్యవస్థ ఉన్నంతకాలం కూడా ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని వాడుకుంటారు, వాళ్ళు పోతారు, కానీ మీ మాత్రం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీతో పాటు ప్రజలు కూడా. మన సునీల్ గారిని చూడాల, ఎంత దారుణం అండి. ఎంత మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకుని ఆయన లాస్ట్లో ఒక 5 years జగన్కి అంతా చేసి పెన్షన్ లేకుండా ఇంట్లో భార్య ఇతని మీద కేసు పెట్టడం ఇవన్నీ చాలా ఇదైపోయాయి. అలాగా డిఎంకే చేసిన ఈ యొక్క దారుణాన్ని పబ్లిక్గా ఎండగట్టాడు విజయ్. మరి స్టాలిన్ ఏమంటాడు ఇప్పుడు? మరి మీరేమంటారు చెప్పండి సార్. ఒక హృదయం ఉన్న మనిషిని నేను మీకోసం నిలబడతాను, మీకోసమే నేను న్యాయంగా ఉంటాను, నేనే ధర్మంగా ఉంటాను, మిమ్మల్ని పరిపాలించడానికి నేను వచ్చాను అని చెప్పి అంటూ వారికి అండగా ఉంటూ వారిని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటే ఈ కరప్షన్కి లోనైపోయిన ప్రభుత్వాలు ఇతన్ని రానీయకుండా ప్రజలకు అండగా కలగకుండా చేయడానికి ప్రయత్నం చేసిన వారందరినీ ఏం చేయాలి? ప్రజలే తీర్పు ఇవ్వాలి. మరి మీరైతే ఏం చేస్తారో మీరు కామెంట్ ఇవ్వండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.